హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్ ఒక వీడియోతో అయితే మీ ముందరికి అయితే వచ్చాను. కొన్ని ఇష్యూస్ వల్ల నేనైతే వీడియోస్ చేయడం అయితే ఆపేసాను. మళ్ళీ ఆఫ్టర్ బ్యాక్ నేనైతే వచ్చేసాను మీ ముందుకు వీడియోతో. సో ఈరోజు వీడియో ఏంటంటే మన పుష్ప ది రూల్, పుష్ప పార్ట్ 2, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్గా అయితే వచ్చేసిన పుష్ప 2 గురించి అప్డేట్ అయితే ముందుకు వచ్చేసాను. లేటెస్ట్గా ఇప్పుడైతే సోషల్ మీడియాలో అయితే అల్లు అర్జున్ నేమ్ అయితే మారి మోగిపోతుంది. ఎందుకంటే మనమైతే ఎస్టర్డైతే చూసాం, దుబాయ్లో వ్యాక్స్ స్టాట్యూ లాంచ్ అవ్వడం జరిగింది. అక్కడ అల్లు అర్జున్ గారు ఫ్యామిలీతో అయితే అటెండ్ అవ్వడం జరిగింది. సో ఆ వ్యాక్స్ స్టాట్యూకి ఎంతో బీభత్సమైన రెస్పాన్స్ అయితే వచ్చింది మనకి సౌత్ ఇండియా నుంచి, నార్త్ ఇండియా నుంచి కూడా. సో అందుకే ట్రెండింగ్లో అయితే అల్లు అర్జున్ గారి నేమ్ అయితే ట్విట్టర్లో మారుమోగిపోతుంది. ఇంకా అలాగే ఏంటంటే మనకి ఈ పుష్ప ది రూల్ మనకి టీజర్ అయితే వచ్చేస్తుంది. April 8th ఆయన పుట్టినరోజున, ఆయన బర్త్డే రోజున అయితే టీజర్ అయితే వచ్చేస్తుంది. మనకైతే ఈ టీజర్ కట్ కూడా అయిపోయిందని అయితే మనకి మైత్రి మూవీ మేకర్స్ నుంచి అయితే అప్డేట్ అయితే ఉంది, సుకుమార్ గారి నుంచి కూడా. సో మ్యాక్సిమం ఈ టీజర్ అయితే మనకి ఒక మంచి బీజిఎంతో, ఒక డైలాగ్తో అయితే ఉండబోతుంది. తగ్గేదేలే అనే టైప్లో ఈ టీజర్ అయితే వేరే లెవెల్లో అయితే ఉండబోతుంది. ఇంకా ఇండియా మొత్తం పుష్పగడి రూల్ అయితే షురూ అవబోతుంది April 8th నుంచి. ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీ August 15th వస్తుందా లేదా అనేది అయితే మనకి ఇంకొంచెం 2 months అయితే తెలుస్తుంది. ఎందుకంటే కల్కి పుష్ప అవడం వల్ల పుష్ప దాని మీద చాలా ఎఫెక్ట్ అయితే పడడం జరుగుతుంది. ఎందుకంటే కల్కి మేబీ గోస్ టు August 15 అండ్ పుష్ప గోస్ టు దసరా అని అంటున్నారు. సో మ్యాక్సిమం అయితే చూద్దాం. మరి దసరాకు కూడా మనకి మరి దేవరా కూడా ఉంది కాబట్టి రిలీజ్ డేట్లు అయితే మళ్ళీ కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది పుష్పలో. టీజర్ మాత్రం April 8th అయితే మన బీభత్సంగా అందరూ సెలబ్రేషన్ అయితే చేసుకుందాం, మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కలిసి. సో ఈ అప్డేట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.